మా అన్న చాలా తెలివిగలవాడు. అబ్బో, ఆయన చాలా స్మార్ట్, చాలా స్పీడ్, భలే ఆలోచిస్తారు. ఇవే జగన్ అధికారంలో ఉండగా వినపడ్డ మాటలు. మనకు పనులవుతుంటే సార్ మనకు బాగానే కనపడతారు. మరి తిప్పలు పడేటోళ్ళకి తెలుస్తాయి ఆయన ఎంత గ్రేటు. అలానే ఉంది ఇప్పుడు వ్యవహారం. 2019 ఎన్నికల సమయంలో జగన్ బీజేపీ కాంబో ఆశీస్సులతో సడన్గా సీఎస్ అయిన ఎల్వి సుబ్రహ్మణ్యం తర్వాత జగన్తోనే పడక ఢిల్లీకి వెళ్ళిపోయారు. అసలైతే వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలా చేశాడు జగన్ సార్. ఈసారి 2024 ఎన్నికల ముందు ఎల్వి సుబ్రహ్మణ్యం బయటకు వచ్చి నోరు విప్పి జగనన్న ఏం చేశాడో చెప్పుకుంటూ వస్తున్నారు. లేటెస్ట్గా ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చమక్కులేంటో చెప్పాడు. స్టీల్ ప్లాంట్ జరిపేసి రాజధాని కట్టేద్దామన్నాడట. ఇక అమరావతిలో రాజధాని ఎందుకు కడతాం, అక్కడ చంద్రబాబుకు భూములున్నాయంట అన్నాడట. ఇవన్నీ చెప్పి ఈయన ఇప్పుడు షాక్ అవుతూ మనకు షాక్ ఇస్తున్నాడు. కానీ అప్పుడు జగన్ చెప్పినట్లే విని చంద్రబాబు రివ్యూకి పిలిస్తే కూడా వెళ్లకుండా ఎందుకు ఉన్నాడో చెప్పలేదు. పైగా రుణమాఫీ లాస్ట్ విడత రిలీజ్ చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తే అలా ఎలా కుదురుతుందని ఆపేసింది ఎందుకో చెప్పలేదు. 2019 ఎన్నికలప్పుడు పూర్తిగా జగన్కు సహకరించి తర్వాత సీఎస్గా కొనసాగాడు. చివరకు ప్రవీణ్ ప్రకాష్ దెబ్బకు ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. మరి నేను అంత చేశా కదా, నాకేంటి ఇలా అని అడగలేకపోయాడు. మౌనంగా వెళ్ళిపోయాడు. ఇక జగన్ ఓడిపోతాడనే కాన్ఫిడెన్స్ వచ్చాక నోరు విప్పి ఒక్కోటి చెబుతున్నాడు. ఏమైనా ఐఏఎస్లు రాజకీయాలను పట్టించుకోకుండా సీఎం ఎవరైనా సరే రూల్ పొజిషన్ ప్రకారం వెళుతూ ప్రజల కోసం పనిచేస్తే అందరూ మెచ్చుకుంటారు, 10 రోజులు గుర్తు పెట్టుకుంటారు. ఇలా అప్పుడొకలా ఇప్పుడొకలా మాట్లాడుతుంటే ఏది నమ్మాలో కూడా అర్థం కాదు. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.